సో జూన్ 2వ తారీఖు గురువు మారుతున్నారు కాబట్టి, కర్కాటక రాశిలోకి వస్తున్నారు కాబట్టి, గురువు అంటేనే ఉద్యోగ కారకుడు అని కూడా చెప్తూ ఉంటారు. మరి ప్రమోషన్స్ ఎవరికి వస్తాయి హరీష్ గారు? ఫస్ట్ చూసారంటే కన్యా రాశి వాళ్ళకి 100% ప్రమోషన్ కన్ఫర్మ్. తర్వాత మకర రాశి వాళ్ళకి కన్ఫర్మ్. అండ్ వృషభ రాశి వాళ్ళకి ప్లేస్ చేంజ్తో కూడిన ఒక ప్రమోషన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అమేజింగ్. సో ఈ 3 రాశుల వాళ్ళకి ప్రమోషన్. అయితే ప్రమోషన్ మాట ఏమో కానీ అసలు ఉద్యోగమే స్థిరంగా లేదండి, ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు మరి గురువు యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు? ఏదైనా పరిహారం చెప్పండి. ఈ మొదటి విషయం ఏంటంటే ఉద్యోగపరంగా మీరు చూసారంటే ఫస్ట్ విషయం ఆంజనేయుని పట్టుకోవాలి. శనివారం రోజు పొద్దున 6 to 7 ఎక్కడ ఆంజనేయుడు గుడి ఉందో అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దర్శనం చేసుకోవాలి. తర్వాత మీ సంకల్పం ఏముందో అది కరెక్ట్గా మీరు చెప్పాలి. ఇలా నాకు ఉద్యోగం దొరకాలి అని అంటే ఓన్లీ యావరేజ్గా ఒక ఉద్యోగం దొరుకుతుంది, కానీ మన సంకల్పం కరెక్ట్గా ఉన్నప్పుడు అంటే ప్యాకేజ్ ఎంత కావాలో కూడా చెప్పాలా? మీరు మనసులో ఏది ఉంటే అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఇంట్లో కావాలంటే నాకు ఈ వాచే కావాలి, ఈ బ్రాండే కావాలి అని మాట్లాడుతున్నాం కదా, అదేలాగా మనం ఆంజనేయుడికి ఇలా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అది జరుగుతుంది. యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ మినిమం 9 weeks లెక్క. సో ఆటోమేటిక్గా ఒక 3rd, 4th వీక్లోనే వీళ్ళకి ఉద్యోగపరంగా ఒక ఆఫర్ లెటర్ రావడం కానీ, ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడం కానీ, ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంది.